తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. ఇటీవలి కాలికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు ప్రాణహాని తలపెడదామంటూ మరోసారి హెచ్చరికలు వచ్చాయి. ఆదివారం 2 వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ చేసిన ఆగంతకులు ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ ఖగార్ ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏపీ మావోయిస్టు కమిటీకి చెందిన వారమని, తమ ఆదేశాల మేరకు 5 ప్రత్యేక బృందాలు ఇప్పటికే హైదరాబాద్ లో రంగంలోకి దిగాయని వారు చెప్పినట్టు సమాచారం. మా టీంలు నగరంలోనే ఉన్నాయి, మరి కాసేపట్లోనే నిన్ను చంపేస్తాం, దమ్ముంటే నిన్ను కాపాడుకో అంటూ తీవ్ర స్వరంతో రఘునందన్ రావును హెచ్చరించారు. పోలీసులు తమ ఫోన్లను ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా తమ ఆచూకీ దొరకదని, ఎందుకంటే తాము ఇంటర్నెట్ కాల్స్ ఉపయోగిస్తున్నామని ఆ వ్యక్తులు స్పష్టం చేశారు. ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. రఘునందన్ రావుకు ఇలాంటి బెదిరింపు కాల్లు రావడం ఇది రెండోసారి. గత జూన్ 23న తొలిసారిగా ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. ఆ సమయంలోనే ఆయన రాష్ట్ర డీజీపీతో పాటు మెదక్, సంగారెడ్డి ఎస్పీలకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచి ఎస్కార్ట్ వాహనంతో పాటు అదనపు సిబ్బందిని కేటాయించింది. అయినప్పటికీ బెదిరింపు కాల్స్ ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.